హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి ఇండెక్సెస్ మాత్రం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ డేటాను డిస్కస్ చేసుకుందాం. సో ఈచ్ అండ్ ఎవరీ ఇండెక్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్జామ్ మన దగ్గరకు వచ్చింది కాబట్టి జస్ట్ 10 minutesలో మనం టోటల్ డేటాని ఫినిష్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020. ఓకేనా ఫ్రెండ్స్, ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. మన యొక్క ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 105. సో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఫ్రెండ్స్ హాంకాంగ్. సో హాంకాంగ్కి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 105. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్? ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 ఎవరు ఫ్రెండ్స్ రిలీజ్ చేసింది? హెరిటేజ్ ఫౌండేషన్. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఇండెక్స్ ర్యాంక్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క ఇండియా యొక్క ర్యాంక్స్ అనేవి వేరీ అవుతూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇచ్చేటటువంటి డేటా మొత్తం కూడా మనకు ఫేజ్ 1కి సెట్ అవుతుంది. కాకపోతే ఫేజ్ 2కి మాత్రం మళ్ళీ మనం చేంజెస్ చేసుకోవాలి. ఎందుకంటే జనవరిలోనే మరికొన్ని ఇండెక్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ వన్ మోర్ టైం కూడా మనం డేటాను డిస్కస్ చేద్దాం. మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఈ యొక్క మెటీరియల్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్లో మీకు అందుబాటులో ఉంది. అక్కడి నుంచి మీరు ఈ యొక్క ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉన్నటువంటి టోటల్ ఇండెక్సెస్లో మనం ముఖ్యమైనటువంటి ఇండెక్సెస్ని మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం. దాదాపుగా మనకు 32 దాకా ఉండడం జరిగింది. సో మోస్ట్ 22-25 దాకా మనం ఈ యొక్క వీడియోలో కవర్ చేసుకుందాం. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 105. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 142. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది నార్వే. అయితే ఈ యొక్క ఇండెక్స్ ఎవరు ఫ్రెండ్స్ ఇచ్చేది? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటటువంటి సంస్థ ఈ యొక్క రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ర్యాంక్ అయితే రావడం జరిగింది. అయితే మీరు గమనించినట్లయితే 2018లో ఈ యొక్క ర్యాంక్ అనేది 138గా ఉంది. 2019లో 140 అయింది. 2020లో తీసుకుంటే ఏమైంది ఫ్రెండ్స్ 142 అవ్వడం జరిగింది. 180 దేశాల్లో జరిపినటువంటి సర్వేలు ఈ యొక్క డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 74. అండ్ అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ స్వీడన్. ఈ యొక్క డేటా ఎవరు ఫ్రెండ్స్ ఇచ్చేది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో ఎనర్జీ ట్రాన్సిషన్ 2020లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 74. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020 కనుక తీసుకున్నట్లయితే ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 168. ఈ యొక్క డేటాని యాలే అండ్ కొలంబియా యూనివర్సిటీ కలిపి ఈ యొక్క డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 168. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ యొక్క డేటాలో భాగంగా మన యొక్క ఇండియా యొక్క ర్యాంక్ ఫ్రెండ్స్ 168. వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకేనా ఫ్రెండ్స్, వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ 2020లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 43. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ సింగపూర్. ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఈ యొక్క ఇండెక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జరిపినటువంటి సర్వేలో భాగంగా ఈ యొక్క రిపోర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ కనుక తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 43. స్టార్టప్ ఈకో సిస్టమ్ ర్యాంకింగ్ రిపోర్ట్ 2020 కనుక తీసుకున్నట్లయితే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 23. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది యూఎస్ఏ. ఈ యొక్క రిపోర్ట్ని జనరేట్ చేసినటువంటి సంస్థ ఏంటి ఫ్రెండ్స్? స్టార్టప్ బ్లింక్. స్టార్టప్ ఈకో సిస్టమ్ ర్యాంకింగ్ రిపోర్ట్ కనుక తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 23. అండ్ నెక్స్ట్ సస్టైనబిలిటీ ఇండెక్స్. ఓకేనా ఫ్రెండ్స్, సస్టైనబిలిటీ ఇండెక్స్ కనుక తీసుకున్నట్లయితే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 77. అండ్ అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది స్వీడన్. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ ఎంఆర్ఐ 2020 కనుక తీసుకున్నట్లయితే కష్మెన్ అండ్ వ్యాక్ఫీడ్ సంస్థ ఈ యొక్క సర్వేని కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 3. అదేవిధంగా దీంట్లో ఫస్ట్ వచ్చేసి చైనా ఉంది. అండ్ దీంట్లో ఎంఆర్ఐ 2020 అని అంటూ ఉంటారు. ఎంఆర్ఐ 2020లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 3. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకేనా ఫ్రెండ్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 31. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటి ఫ్రెండ్స్? స్విట్జర్లాండ్. అండ్ ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏంటి ఫ్రెండ్స్? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 31. ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ 2020. సో ఈ యొక్క ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ 2020లో భాగంగా మన యొక్క ఇండియా ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 311. అదేవిధంగా ఈ యొక్క డేటా అనేది ఎవరు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్? కెనడా స్ప్రాషర్ ఇన్స్టిట్యూట్. అండ్ అదేవిధంగా దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటి ఫ్రెండ్స్? హాంకాంగ్. అండ్ నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. ఓకేనా ఫ్రెండ్స్, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. సో ఈ యొక్క హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటి ఫ్రెండ్స్? సింగపూర్ ఉండడం జరిగింది. మన యొక్క ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 116. అదేవిధంగా ఈ యొక్క టోటల్ డేటాని వరల్డ్ బ్యాంక్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్ 116. ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎవరు ఫ్రెండ్స్? సింగపూర్. అండ్ నెక్స్ట్ స్మార్ట్ సిటీ ఇండెక్స్. ఓకేనా ఫ్రెండ్స్, స్మార్ట్ సిటీ ఇండెక్స్ కనుక తీసుకున్నట్లయితే 2020 ఈ యొక్క స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్
85. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది సింగపూర్. అండ్ ఈ యొక్క డేటాని ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూట్ ఇన్ ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ ఒక పాయింట్ కూడా ఎక్కువగా అడిగే అవకాశం అయితే ఉండడం జరిగింది. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2020 కనుక తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 89. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ జపాన్. అయితే ఈ యొక్క ఇండెక్స్ అనేది జర్మన్ వాచ్ అనేటటువంటి సంస్థ అనేది నిర్వహించడం జరిగింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేయడం జరిగింది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 144 ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఫిన్లాండ్. అండ్ నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎక్కువసార్లు ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది ఈ యొక్క జెండర్ గ్యాప్ అనేది. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కనుక తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 112. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఐస్లాండ్. అదేవిధంగా ఈ యొక్క టోటల్ డేటాని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఎవరు ఇష్యూ చేస్తున్నారు, లేకపోతే ఎవరు రిలీజ్ చేస్తున్నారని, లేకపోతే ఈ యొక్క ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ అని కూడా అడుగుతుంటారు. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఓకేనా ఫ్రెండ్స్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసింది ఫ్రెండ్స్ 10. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటి ఫ్రెండ్స్, స్వీడన్. అండ్ ఈ యొక్క టోటల్ డేటాని జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ సిఐఎన్ నుంచి అయితే మనకైతే డేటా అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్. ఓకేనా ఫ్రెండ్స్, సోషల్ మొబిలిటీ ఇండెక్స్ కనుక తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 76. అండ్ అదేవిధంగా సోషల్ మొబిలిటీ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటి ఫ్రెండ్స్, డెన్మార్క్ అయితే ఉండడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క రిపోర్ట్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020. ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్స్, 48. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ యూఎస్ఏ. సో ఈ యొక్క టోటల్ డేటా ఎవరు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్. సో ఈ యొక్క యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ నుంచి విడుదల చేసినటువంటి ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ప్రకారంగా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 48. లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ 2020 కనుక తీసుకున్నట్లయితే ఇండియా థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో అత్యధికంగా మిలిటరీ కోసం స్పెండ్ చేసినటువంటి కంట్రీలో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యుఎస్ఏ. అండ్ నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఓకేనా ఫ్రెండ్స్, పాస్పోర్ట్ ఇండెక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు రావడం జరిగింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ కనుక తీసుకుంటే ఇది హెన్లీ అనేటటువంటి సంస్థ నిర్వహించడం జరిగింది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 85. అండ్ అదేవిధంగా దీంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జపాన్. అండ్ జెండర్ గ్యాప్ వన్ మోర్ టైం కూడా రావడం జరిగింది. సో ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ డెమోక్రసీ ఇండెక్స్. ఓకేనా ఫ్రెండ్స్, డెమోక్రసీ ఇండెక్స్. సో ఈ యొక్క డెమోక్రసీ ఇండెక్స్లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ ఉంది ఫ్రెండ్స్ 51. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ డేటాని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటి ఫ్రెండ్స్, నార్వే. డెమోక్రసీ. ఓకేనా ఫ్రెండ్స్, ప్రజాస్వామ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే ఇండియా 51 ప్లేస్లో ఉంటే నార్వే అనేది మొదటి ప్లేస్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ మానవ అభివృద్ధి ఇండెక్స్, దట్ మీన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 కనుక తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 131. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నార్వే అయితే ఉండడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క సర్వే అయితే నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 131. అండ్ నెక్స్ట్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. ఓకేనా ఫ్రెండ్స్, గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ కనుక తీసుకుంటే ఇండియా వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్వీడన్. అండ్ నెక్స్ట్ ఇండియా కరప్షన్ సర్వే. ఓకేనా ఫ్రెండ్స్, ఇండియా కరప్షన్ సర్వే కనుక తీసుకున్నట్లయితే ఇండియా అనేది 8th ప్లేస్లో ఉండడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా అనేటటువంటి సంస్థ ఈ యొక్క సర్వే అయితే నిర్వహించడం జరిగింది. సో ఇండియా అనేది 80వ ప్లేస్లో ఉంది. ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో కూడా ఈ యొక్క సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంకా లేటెస్ట్ అయితే రాలేదు. సో ప్రజెంట్ ఉన్నటువంటి డేటా కనుక తీసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారంగా వచ్చినటువంటి పాయింట్. సో ప్రజెంట్ అయితే ఇండియా అనేది 43 ప్లేస్లో ఉంది. స్విట్జర్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే ఉంటుంది కాబట్టి మీరు ఇదంతా కూడా స్టాండర్డ్ డేటా ఒక పక్కకు రాసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వడం జరిగింది కదా, ఈ పక్కన ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అప్డేట్ ఏదైతే అవుతుందో ఆ యొక్క అప్డేట్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని వరల్డ్ బ్యాంక్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 63. అదేవిధంగా దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది న్యూజిలాండ్. వరల్డ్ హంగర్ ఇండెక్స్. ఓకేనా ఫ్రెండ్స్, వరల్డ్ హంగర్ ఇండెక్స్ కనుక తీసుకున్నట్లయితే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 94. అండ్ అదేవిధంగా వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్. ఓకేనా ఫ్రెండ్స్, వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ కనుక తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 44. సో ఈ యొక్క టోటల్ డేటాని ఐఎండి అనేటటువంటి కంపెనీ, ఇది కోఫౌండర్, ఇంకో కంపెనీ యొక్క కోఫౌండర్, ఇది ఈసారి అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యూఎస్ఏ. ఇదంతా కూడా డిజిటల్ కాంపిటేటివ్నెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి డిజిటల్ కాంపిటేటివ్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంటే 44th ప్లేస్లో మన యొక్క ఇండియా అనేది కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే ఉండడం జరిగింది.
అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ ఇండెక్స్లో హైదరాబాద్ 85th ర్యాంక్, అదేవిధంగా 86లో ఢిల్లీ, ఈ విధంగా అన్నీ కూడా ఉండడం జరిగింది. సో హైయెస్ట్ వచ్చేసి హైదరాబాద్ 85 కాబట్టి ఉన్నటువంటి దాంట్లో బెటర్ హైదరాబాద్ కాబట్టి వీ కెన్ కన్సిడర్ 85th ర్యాంక్. ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్లో మనకి ఒక డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ వచ్చినాయన్ని కూడా 2 to 3 టైమ్స్ రిపీట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటిదంటే మీకు ఎక్కువ గుర్తుంటుందని. మనకు దాదాపుగా ముఖ్యమైన ఒక 20 ఉంటాయి. వాటిని మళ్ళీ మీకు ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది. గ్లోబల్ హ్యాపీనెస్ సర్వే, ఓకేనా ఫ్రెండ్స్, ఇది సర్వే, గ్లోబల్ హ్యాపీనెస్ సర్వే. సో ఈ యొక్క గ్లోబల్ హ్యాపీనెస్ సర్వేలో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 13 అండ్ అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి చైనా. సో ఇది కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిపినటువంటి సర్వే. సో ఈ యొక్క సర్వే అనేది IPSYS అయితే నిర్వహించడం జరిగింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019, ఓకేనా ఫ్రెండ్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019. అండ్ అదేవిధంగా ఈ యొక్క డేటా కనుక తీసుకుంటే ఇండియా వచ్చేసి 31st ప్లేస్లో ఉంది. అండ్ అదేవిధంగా కార్నెల్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అండ్ విపో ఈ యొక్క సంస్థలు నిర్వహించినటువంటి డేటాలో భాగంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన యొక్క ఇండియా ర్యాంక్ వచ్చేసి 31st, అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది స్విట్జర్లాండ్. ఎండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇండెక్స్ 2019, ఇది కూడా ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు. సో ఇది మనకు జనవరిలో అప్డేట్ అవుతుంది. ఏదైతే 2019 అంటున్నారో అవన్నీ కూడా మనకు క్రిస్టమస్ తర్వాత అండ్ ఎట్ ద సేమ్ టైం జనవరి మొదటి వీక్లో అప్డేట్ అవుతాయి. అవన్నీ కూడా అప్డేట్ అవ్వగా నేను మీకు పాయింట్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇండెక్స్ 2019 కనుక తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 113th ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి సింగపూర్. UK బేస్డ్ అయినటువంటి NGO సేవ్ ద చిల్డ్రన్ అనేటటువంటి సంస్థ నుంచి మనకి ఒక సర్వే డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్, ఓకేనా ఫ్రెండ్స్, గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 139th ర్యాంక్. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఐస్లాండ్, ఇది కూడా మనకు పైన వచ్చింది. వన్ మోర్ టైం కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, సో ఇది కూడా మనం పైన డిస్కస్ చేసుకున్నాం. సో ఇదంతా 2020 ఇది అప్డేట్ అయింది. సో 2019, 2020 రెండు సపరేట్ సెక్షన్ చేయడం జరిగింది. సో మీకు టైం అనేది ఎక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో రెండు కంబైన్ చేసేసి మిక్స్డ్ చేసి ఇచ్చేస్తున్నాం. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 కనుక తీసుకుంటే 142th ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నార్వే. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ క్యాన్సర్ ప్రిపేర్నెస్, ఓకేనా ఫ్రెండ్స్, క్యాన్సర్ ప్రిపేర్నెస్ 2020లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 8th ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. ఆస్ట్రేలియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో కనుక తీసుకుంటే ఇండియా 144th ర్యాంక్, ఫిన్లాండ్ ఏమో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇది కూడా రిపీట్ అయినటువంటి పాయింట్. అయితే కొన్ని చోట్ల మనకు రిపోర్ట్ అని వస్తుంది, కొన్ని చోట్ల ఇండెక్స్ అని వస్తుంది. ఎగ్జామ్లో కూడా మనకి ఇదే డౌట్ వస్తుంది కాబట్టి నేను ఎక్కడ ఏ పాయింట్ దొరికిందో ఆ పాయింట్స్ అనేవి కూడా మీకు ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ మీరు అది కన్ఫ్యూజ్ అవ్వకుండా, మళ్ళీ ఎగ్జామ్లో రిపోర్ట్ అడిగారు సార్ మీరు ఇండెక్స్ చెప్పారు, లేకపోతే మీరు ఇండెక్స్ చెప్పారు అక్కడ రిపోర్ట్ అని వచ్చింది అన్న కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇక్కడ రిపీట్ చేస్తున్న దాని ముఖ్య కారణం కూడా అది. అండ్ నెక్స్ట్ ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2020. సో ఈ యొక్క ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2020లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 46. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ నుంచి మనకి యొక్క టోటల్ డేటా రావడం జరిగింది. ఈ యొక్క ఇండెక్స్ని తెలుగులో మనం సూచి అంటాం, ఓకేనా ఫ్రెండ్స్. ప్రపంచ శాంతి సూచి అని, లేకపోతే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి అని ఈ విధంగా మనం అయితే జనరేట్ చేస్తుంటాం కదా. అదేవిధంగా ప్రపంచ ఆకలి సూచిలో ఇండియా యొక్క ర్యాంక్ అంతా అని, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని, ఇట్లా మనకు ప్లెంటీ ఆఫ్ ఇండెక్సెస్ అయితే ఉంటాయి కదా, వాటన్నింటిని కూడా మనం సూచీలని అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వరల్డ్ టాలెంట్ ఇండెక్స్. సో వరల్డ్ టాలెంట్ ఇండెక్స్ 2020లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఫ్రెండ్ 72వ ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది స్విట్జర్లాండ్. ఇన్స్టిట్యూట్ బిజినెస్ స్కూల్ నుంచి మనకి ఒక టోటల్ డేటా అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్, ఓకేనా ఫ్రెండ్స్, సోషల్ మొబిలిటీ ఇండెక్స్లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 76. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి డెన్మార్క్. అండ్ నెక్స్ట్ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్, ఓకేనా ఫ్రెండ్స్, ఇదేమో ఇండెక్స్, ఇదేమో ర్యాంకింగ్, అయినా కూడా రెండు 72నే. కానీ ఎగ్జామ్లో ఇక్కడ పాయింట్స్ కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ అయితే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 48. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి యూఎస్ అయితే ఉండడం జరిగింది. యూఎస్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ నుంచి మనకి ఒక టోటల్ డేటా అయితే రావడం జరిగింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్, ఓకేనా ఫ్రెండ్స్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భాగంగా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 8th. ఇది ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ IEP నుంచి మనకి ఒక టోటల్ డేటా అనేది రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని ఇండెక్సెస్ అనేవి మనకి ఒక వారం 10 రోజుల్లో అయితే రిలీజ్ అవబోతున్నాయి. ఆ యొక్క వారం 10 రోజుల్లో రిలీజ్ అయిపోయిన తర్వాత దీని యొక్క అప్డేటెడ్ డేటా 2021 అనేది వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వీడియోలో మనకు మేజర్గా phase 2 వాళ్ళకైతే హైలీ యూటిలైజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ యొక్క టోటల్ డేటా అని అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క స్మార్ట్ స్టడీ మెటీరియల్ అనేది అందుబాటులో ఉంది. మీరు అక్కడ నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.